హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లోని రైతన్నలకి అందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది. సో, పీఎం కిసాన్ నిధులకు సంబంధించిన డేట్ అయితే కన్ఫర్మ్ కావడం జరిగిందండి. సో, ఈ నెలలోనే మనకు పీఎం కిసాన్ నిధులైతే పడబోతున్నాయి. ఇప్పటి వరకు పీఎం కిసాన్ నిధులనేటివి 18 విడతలకైతే విడుదల కావడం జరిగింది. రైతుల యొక్క ఖాతాలకు జమ అయ్యాయి. సో, ఇప్పుడు రీసెంట్‌గా 19వ విడతకు సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క ఖాతాల్లోకైతే ఈ నెలలోనే చేరనుంది. అసలు ఏ తేదీన విడుదల చేయబోతున్నారు? ఎవరికి వేస్తారనే వివరాలన్నిటిని కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. సో, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. సో, ఇక వివరాల్లో గనుక వచ్చినట్లయితే పీఎం కిసాన్ నిధులు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా సంవత్సరానికి 3 దఫాలుగా 3 విడతల్లో అయితే విడుదలవుతున్నటువంటి ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు 18 విడతలకైతే రైతుల యొక్క ఖాతాలకు చేరడం జరిగింది. సో, తాజాగా మనకు 19వ విడతకు సంబంధించిన డేట్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగిందనమాట. సో, దానికి సంబంధించిన వివరాలైతే అందాయండి. సో, నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. సో, ఒకసారి చూడండి. సో, ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడంటే అని చెప్పి మనకి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత నిధులను ప్రధాని మోడీ ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నట్లు నేషనల్ మీడియా అయితే పేర్కొనింది. ఆ రోజున బీహార్‌లో పలు వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. సో, అదే సమయంలో పీఎం కిసాన్ నిధులను కూడా రిలీజ్ చేస్తారనే సమాచారం అయితే ఉంది. ఈ పథకం కింద కేంద్రం ఒక్కో రైతుకు ఏడాదికి 3 విడతల్లో రూ. 2,000 చొప్పున మొత్తం రూ. 6,000 అందిస్తుంది. సో, ఇప్పటి వరకు 18 విడతల్లో అందించినటువంటి సాయం అయితే ఉందన్నమాట. ఇప్పుడు లేటెస్ట్‌గా 19వ విడతకు సంబంధించిన డబ్బులనైతే విడుదల చేయనుంది. ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ డబ్బులు జమ అవుతాయని చెప్తున్నారనమాట. సో, మీరు గనక ఈకేవైసీ వేయకుండా ఈ పీఎం కిసాన్ డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మీ టైం అంతా వేస్ట్ అయినట్లే. మీరు వెంటనే కూడా మీ యొక్క సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి సర్వీస్ సెంటర్స్ అంటారు. సో, వాటి దగ్గరికి వెళ్లి పీఎం కిసాన్ నిధులకు సంబంధించిన ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాల్సిందిగా మన ఛానల్ తరపున నేను మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. సో, మనం కూడా మన యొక్క మొబైల్ ద్వారా కూడా పీఎం కిసాన్ నిధికి సంబంధించినటువంటి ఈకేవైసీ అంటే బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవచ్చు. కాకపోతే బయోమెట్రిక్ మిషన్ అనేది ఉండాలన్నమాట. సో, అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈకేవైసీ ఆప్షన్‌లోకి వెళ్లి ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే ఈకేవైసీ స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చండి. అదేవిధంగా మీ యొక్క స్టేటస్ ప్రస్తుతానికి ఏ విధంగా ఉందని కూడా మీరు తెలుసుకోవచ్చనమాట. సో, రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మీకు పీఎం కిసాన్ నిధులకు సంబంధించి అయితే ఒక నంబర్ అనేది ఉంటుందన్నమాట. ఆ నంబర్ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ క్యాప్చాలో ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని కొట్టంగానే రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నంబర్‌కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. సో, దాని ద్వారా మీ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉందనేది మీరు తెలుసుకోవచ్చనమాట. ఓకేనా? సో, లేదు కొత్తగా పీఎం కిసాన్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్, మొబైల్ నెంబరు, మీ యొక్క స్టేటు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీ అని కొట్టంగానే మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు పీఎం కిసాన్‌కి సంబంధించిన నిధులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది పూర్తి కావడం జరుగుతుందనమాట. తర్వాత ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో, ఈ విధంగా మీ యొక్క ఈకేవైసీ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఈ యొక్క ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. సో, మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి అప్డేట్స్ మీకు వెంటనే అందుతాయి. సో, లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఒక 100 లైక్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను మీ నుంచి. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలానే ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. 19వ విడతకు సంబంధించిన డేట్స్ అయితే కన్ఫర్మ్ కావడం జరిగింది. సో, ఈ నెలలోనే విడుదల చేయబోతున్నారు. ఈ నెల 24వ తేదీనైతే రైతుల యొక్క ఖాతాలకు ఈ డబ్బులను జమ చేయడం జరుగుతుందని చెప్పి మనకు అఫీషియల్‌గా అప్డేట్ అయితే రావడం జరిగింది.